చెప్తే కష్టం వాళ్ళు కూడా దొరకబట్టాడు. అబద్ధాలకు హద్దు లేదు, బూతుకు హద్దు లేదు. ఏంటిదో అసలు అది వింటుంటేనే ఆశ్చర్యం వేసేటట్టుంది. వినేటోళ్ళు మేము ఇక్కడనే ఉన్నామా, ఇంకెక్కడనే ఉన్నామా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేమా అనుకునే పరిస్థితి ఉంది నీ మాటలను చూస్తుంటే. ఒక్కటంటే ఒక్కటి, ఏదేదో చాలా ప్రాజెక్టులు చెప్తున్నాడు. ఏదైనా ఒక్క ప్రాజెక్టుతోని ఒక చుక్క నీళ్ళు, ఒక మానసిక రోగి స్థితి కనబడుతుంది వాళ్ళ ముఖ్యమంత్రిలో. బహిరంగ సభలో పోయిన గదే, పత్రికా సమావేశాలైన గదే, ఆఖరికి మీడియా ప్రెస్లైన గదే. ఏముంది నిన్న చెప్పిన దానికి కొత్తగా ఏం చెప్పినావు? నిన్న ప్రెస్ మీట్కి ఇవాళ మీడియా ప్రెస్కి ఏం తేడా ఉంది? మొన్నటి ప్రెస్ మీట్కి అంతకుముందు సభలో చేసిన నీ బూత్ ప్రసంగానికి తేడా ఏముంది? ఒక్కటంటే ఒకటికి ఇది ఓ వైవిధ్యం ఉంది. ఈ మాటకి ఇది చెప్పిండికి ఇది ఒక మంచి మాట చెప్పినావు అని ప్రజలు ఏమన్నా గుర్తు చేసుకోవడానికి ఒక పదం, ఒక అక్షరం, ఒక వాక్యం ఏమైనా ఉన్నదా? ఏంటిది? ఇంకా కేటీఆర్ గురించి వెళ్ళి అక్కసు పాపం ఎందుకు ఈయన పోతే జనం తెచ్చుకున్న జనమైనా చప్పటి కొట్టే పరిస్థితి లేదు. కేటీఆర్ని చూస్తే ఓ జనం కేరింతలు కొట్టుకుంటే స్వాగతం చెప్తున్నారు. ఆ అక్కస్ ఎక్కువైంది, దాంతో మైండ్ దొబ్బినట్టుంది. అందుకని ఇట్లా మాట్లాడుతున్నాడు మెంటల్గా. ఏం మాటలు? ఏంటిది అది? ఏంది ఐటమ్ సాంగ్ అట? నిజమే, నీకు గజ గుర్తుంటాయి. ఎందుకంటే నీ మాటలు రేఖలు దాటుతుంటాయి, హద్దు లేకుండా రేఖలు దాటుతుంటాయి. నీ ఊహలు తారాతోరణాలలో విహరిస్తుంటాయి. నీ రేఖల హద్దులు దాటే సంగతి తెలుసు, నీ తారాతోరణాలలో నువ్వు విహరించే నీ లీలలు తెలుసు, అన్నీ తెలుసు ప్రజలకి. నీకు గదే భాష వస్తుంది, గదే మాట్లాడతావు నువ్వు, నీ స్థాయి గదే. అంతమించి నీకు రాదు. ఇంకా ఎవరైనా చెప్పినా, నీ సొంత బంధువులే చెప్పినా, నీకు ఎంత దగ్గర ఆత్మీయ బంధువులు చెప్పినా వినే స్థితిలో నీ మూర్ఖత్వాన్ని పరాకాష్ట ఉన్నావు. అవి మాట్లాడితే మనకు ఎదురు తగులుతాయి అని సోయి ఉండాలి. నిజమే, ఇంతకుముందు మనం చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. నువ్వు అంటే ఈయన కవితమ్మ గురించి మాట్లాడుతున్నాడు, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నాడు, ఏందో నిర్ణయాలు, ఇంకా ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు, వీళ్ళని దూరం చేసిండ్రు, వాళ్ళని నిలగొట్టిండ్రని. మరి నిన్న ఎందుకో నీ సొంత అన్న కూతురు పెళ్ళి అయితే నీ కుటుంబ సభ్యులు రాలేదు ఎందుకు? చెప్పు సమాధానం. నీ సొంత అన్న కూతురు పెళ్ళికి నీ సొంత కుటుంబ సభ్యులు, నీ భార్య నీ కూతురులే కదా నీ కొంత కుటుంబ సభ్యులు, ఇంకో పోలేదు. ఎందుకు మాట్లాడాలి వ్యక్తిగతమైన విషయాలు, కుటుంబ విషయాలు? ఏమవసరం? నువ్వు ఒకటి మాట్లాడితే ఇంకోటి వస్తుంది కదా. ఇంకా గోపీనాథ్ కుటుంబ వ్యక్తిగత విషయాలకు మాకేం సంబంధం ఉంటుంది పార్టీకి? మనకే ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు ముచ్చట. ఎన్ని ఎలా సరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. పార్టీల విషయాలు కావు కదా మీ కుటుంబ విషయాలు.
ఎందుకు అంత దిగజారుడు ఆలోచన, దిగజారుడు మాటలు? ఓట్లు వేయిస్తాయా జూబ్లీ హిల్స్లో? చేసినావు ఏదో ప్రయత్నం, అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఇంకేందో చేసి ఏందో మాట్లాడవు, ఏందో మాట్లాడినావు, బలగొట్టుకున్నావు. ఒకటంటే ఒక పనికి వచ్చే ముచ్చట ఏదన్నా ఒక మీడియా ప్రెస్ అంటే ఎదురు చూస్తుంటారు జనం. పాపం అక్కడ హాజరైన ఆ రిపోర్టర్ మిత్రులు, కెమెరామెన్ మిత్రులైనా చూస్తుంటారు ఏదైనా ఒకటి మంచి మాట చెప్తాడేమో అని. ఏదైనా వినసొంపుకుండేది, 2 రోజులు మాట్లాడుకునేది ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తారు. పాపం వాళ్ళకే విసుకొస్తున్నట్టుంది. నేను ఎదురుగా కూర్చునే రిపోర్టర్ మిత్రులకి, కెమెరామెన్లకి మమ్మల్ని కూర్చోబెట్టినాడ మేమన్నా చెప్తుంగా ఆయనకంటే మంచి సమాధానం అనుకుంటారు చాలామంది ఆ సీట్లో. ఇంకేంది ఏమన్నా అంటే ఎవరు అడిగితాలను అయ్యో నువ్వే తీసుకో. ఉద్యోగస్తులు అడిగితే రండి మీరే వచ్చి కూర్చొని చేసుకోండి, మీకే ఇస్తా ఆర్థిక